హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మంగళగిరి సిల్క్ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేయమని ఒక ఆర్డర్ వచ్చిందనమాట. దీనికి హై నెక్ తోటి మేము ఒక డిజైన్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసాము. అది ఎలాగ స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఈ వీడియో చూసి చాలా తేలిగ్గా అయితే లోపల వైపు నీట్ ఫినిషింగ్ తోటి ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఈ ఎల్లో లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం 4 పీసెస్ని, అంటే కింది వైపు 2 ముక్కలు, పై వైపుని బార్డర్ వచ్చేటట్టుగా ఇక్కడ అటాచ్మెంట్ వస్తుందన్నమాట సెంటర్లో. ఇక్కడ సైడ్కి హోల్ పక్క నుంచి డిజైన్ కావాలి అని అన్నారండి, బార్డర్ రావాలి అని అన్నారు. అందుకని ఇక్కడ ఈ పీస్ని ఇలాగా అడ్జస్ట్ చేసి మెయిన్ క్లాత్ని మాత్రమే ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ అనమాట. మెయిన్ క్లాత్లో ఒకవైపుకి పై వైపు భాగాన్ని, కింది వైపు భాగాన్ని స్టిచ్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు సగం పార్ట్ అయితే వచ్చింది. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా కలిపేసి బార్డర్ని స్టిచ్ చేసుకొని ఈ లోపల వైపు ఉన్న క్లాత్ని ఈ విధంగా నొక్కేసి ఐరన్ చేసుకున్నట్టయితే మనకి లోపల వైపు ఎత్తుగా లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ 2 పార్ట్స్ ఇలాగా ఎదురుబెదురుగా పెట్టుకున్న తర్వాత మనకి హోల్ ఎక్కడ పెట్టాలనేది మార్క్ చేసుకోవాలి. దీనికి హోల్కి నేను 3 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ పొడవు ఉన్న ఒక పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకున్నాను. హోల్ని దాన్ని ఒక కాటన్ క్లాత్ మీద పెట్టేసి కదలకుండా స్టిచ్ చేసేసి అంచులు కూడా స్టిచ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు, ఐరన్ లేని వాళ్ళైతే ఈ విధంగా కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు అంచు వైపు ఉన్న క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేస్తూ క్యాన్వాస్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని బేస్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఒక క్లాత్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్న పేపర్ పోట్లీ బటన్స్ బదులుగా ఈ థ్రెడ్ లూప్స్ని అయితే యూస్ చేసామన్నమాట. ఇక్కడ స్టిచ్ చేశాను. నేను ఆ స్టిచ్ చేసిన వీడియో ఇక్కడ మిస్ అయిపోయింది. ఆ థ్రెడ్ తోటి కింది వైపున లూప్స్ పెట్టాను, మధ్యలో బటన్ పెట్టడానికి అన్నమాట. ఇక్కడ అన్నీ ఇవి సెట్ చేసి స్టిచ్ చేసేసాము. ఇప్పుడు హోల్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇందాక కట్ చేసిన ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను పిన్స్ తోటి. ఇక్కడ ఇది ఎందుకు వేస్తున్నామంటే లోపల వైపు నుంచి మనం బక్రాన్ని తిప్పినప్పుడు వైట్గా కనిపించకుండా ఉండడానికి అక్కడ ఎల్లో కలర్ లైనింగ్ని ఎక్స్ట్రా డబల్గా ఉంటుంది, మనకి కనిపించకుండా ఉంటుందనేసి అలాగా పిన్స్తో పెట్టాను అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఫేస్ ఆన్ ఫేస్ ఆర్డర్లో ఇప్పుడు మనకి ఎక్కడైతే హోల్ కావాలో ఆ హోల్కి కట్ చేసుకొని ఉంచుకొని స్టిచ్ చేసిన ఆ క్యాన్వాస్ని ఇక్కడ పెట్టేసి ఆ హోల్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ ఉంది, కింది వైపు మెయిన్ క్లాత్ ఉంది, ఇంకా కిందన మనకి క్లాత్ని అటాచ్ చేసాం కదా అది కూడా ఉందన్నమాట. అన్నీ కలిపి ఒకసారి కదలకుండా పిన్స్తో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా లోపల వైపు ఒక 1/4 ఇంచ్ క్లాత్ని వదిలేసుకొని చుట్టూ కట్ చేసేసుకోవాలి. లోపల వైపు కట్స్ కూడా పెట్టుకొని టర్న్ చేసుకోవాలన్నమాట. అప్పుడు లోపల వైపు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలాగ కట్స్ పెట్టేసి చుట్టూ ఈ లోపల ఉన్న లైనింగ్ క్లాత్ని అవతల వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల లోపల వైపు మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. కుట్టిన కుట్లు లోపల వైపు కనిపించకుండా లోపల వైపు కూడా చాలా అందంగా నీట్గా ఉంటుంది అన్నమాట. డిజైన్ పెట్టిన మోడల్ కూడా అందంగా కనిపిస్తుంది బయటికి. ఇప్పుడు లోపల వైపు అయితే ఇలాగ వచ్చింది. ఇప్పుడు దీనికి కింద నడుము భాగం దగ్గర కదలకుండా ఒక స్టిచ్ వేసేసి బెల్ట్ కూడా వేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నడుము బెల్ట్ ఉంటే కట్ చేసేసి స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే లోపల వైపు కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ లూప్స్ పెట్టాను అన్నాను కదా తాడుని, ఆ తాడులో ఉన్న ఖాళీ భాగంలో నేనైతే ఇక్కడ పోసని పెడుతున్నాను అనమాట.
పూస పెట్టేసి అన్నిట్లోని ఇలా స్టిచ్ వేసుకున్నట్టయితే ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇలాగ అన్నీ ఆర్డర్లో పెట్టేసుకొని చేత్తో స్టిచ్ వేసేసుకున్నాను. దీనికి ఎల్బో స్లీవ్స్ అయితే పెట్టామండి. బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత మంచి అందంగా కనిపించింది. ఇప్పుడు డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్.